ఏం సమస్యలు తీరినాయా? నీకు సమస్యలు తీరినాయా? అరే ఈ సమస్యలు తీరితే ఇంకా 4 వస్తాయి, అవి తీరితే మళ్ళీ అవుతాయి. ఈ భూమి మీద బతికున్నంత వరకు సంతోషాలు సమస్యలు వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. అసలు ఈ లెక్కలో కాదు. ఒకప్పుడు నేను ఈ గొప్పవని ఎంచుకున్నాను, ఆయన రెక్కల కిందకి వెళ్ళిన తర్వాత అసలు నాకు లెక్కలు కూడా లేదు. నేను వాటిని పట్టించుకోను, నాకు వాటి గురించి అసలు భయమే లేదు. నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? కందకలేని తర్వాత కత్తిపేటకి ఎందుకని? నీకెందమ్మా అంత బాధ కలుగుతుంది? నేను ఆనందంగా ఉన్నా, నేను హ్యాపీగా ఉన్నా. నువ్వేం ఫీల్ అవ్వద్దు బాబా, నువ్వేం ఫీల్ అవ్వద్దు. నేను అద్భుతంగా ఉన్నా. నేను ఏడితే నన్ను ఓదార్చండి. నేను ఏడవట్లేదే మీ ముందు. నేను ఏడ్చేవాడి దగ్గర ఏడుస్తున్నాను, అడిగేవాడి దగ్గర అడుగుతున్నాను, పొందేది ఏదో పొందుతున్నాను. పొందకపోయినా పర్వాలేదు. ఆయన యందలి విశ్వాసాన్ని మాత్రం నేను విడిచిపెట్టను. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే ఉంటుంది సోదరి సోదరుడా. నీకు రావాల్సిందంతా ఆపేస్తాడు, నీకు జరగాల్సిన మేలంతా బ్రేక్ చేస్తాడు. మళ్ళీ నిన్ను శోధించే వాళ్ళని అనుమతిస్తాడు, నిన్ను విమర్శించే వాళ్ళని, నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళని, ఇట్లా రకరకాలుగా నిన్ను దిగజార్చే వాళ్ళని నీ దగ్గరికి వచ్చేటట్టు అనుమతిస్తాడు. అప్పుడు నీ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాడు. అక్కడ నువ్వు పాస్ అయ్యావనుకో, విమర్శించిన నోళ్ళన్నీ వెళ్ళబెట్టేటట్టు దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు, చేస్తాడు ఆయన. పలుగాకి లోకం నిందించిన ఏకదివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకదివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు. ఉందిలే దీవెన ఎందుక వేదన. ఎంతమందికి విశ్వాసం ఉందండి? విశ్వాసం ఉందండి. కార్యాలు చేస్తేనే విశ్వాసమా, చేయకపోయినా విశ్వాసమా? ఏదో అట్ట అంటున్నారు కానీ నిజంగా ఉంచుతారా? చేస్తేనే, చేయకపోతే ఎందుకేంది? తుపాకీ కూడా దొరకమంటారా? కొంతమంది చంపేయాలి, కొంతమంది చంపేయారు.